ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దులు జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 40 మంది మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆటోమేటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. ఈఎన్సీ అడవుల్లో నువ్వా నేను అన్న పోరు కొనసాగుతుంది. ఇటు మావోయిస్టులకు ఇటు పోలీసులకు ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ ప్రాంత దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు 200 మందికి పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పక్కా సమాచారంతో అయితే స్థానికంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, డిఆర్జీ బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అటవీ ప్రాంతం మొత్తం కూడా కూమీ నిర్వహిస్తున్న క్రమంలో నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో మావోయిస్టులు పోలీసులు చూసి ఎదురు కాల్పులు దిగడంతో అయితే ఇటు మావోయిస్టులకు ఏదైతే పోలీసులు కూడా డిఆర్జీ బలగాలతో పాటు వారందరూ కూడా మావోయిస్టులకి ఎదురు కాల్పులు దిగడంతో అయితే దాదాపు 36 నుంచి 40 మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు కూడా ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ కూమీ నిర్వహిస్తున్న క్రమంలో అయితే దాదాపు మావోయిస్టులకు ఎదురు గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. ఏదైతే కాల్పుల అనంతరం అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని పోలీసు బలగాలు తనిఖీ చేయగా అక్కడ దాదాపు 36 నుంచి 40 మృతదేహాలు గుర్తించారు. ఇందులో దాదాపు దళ కమాండర్లు కావచ్చు, అగ్రనేతలు కావచ్చు, మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు కూడా తెలిసింది. వారందరినీ కూడా మృతదేహాలని స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో కూడా భారీ మొత్తంలో డంపును కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దాదాపు AK-47 కావచ్చు, ఇటు ఏఆర్ రైఫిల్ కావచ్చు, ఇటు ఆటోమేటిక్ రైఫిల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ఆ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఏదేమైనా గత 4 నెలల నుంచి కూడా మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతుంది. ఇటు తెలంగాణలో చూసుకుంటే గత జూలై ఆగస్టులో కూడా అగ్రనేతలు కోల్పోయింది. గత నెల ఆగస్టులో చూసుకుంటే ఆగస్టులో చూసుకుంటే మాత్రం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు వాయేడు ఏదైతే ములుగు ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో లక్షణ దళానికి ఎన్కౌంటర్ జరిగింది. ఆ పూర్తిగా దళం మొత్తం కూడా మట్టుబెట్టిన పరిస్థితి. నిన్న చూసుకుంటే మాత్రం ఛత్తీస్గఢ్ లో గత 4 నెలల నుంచి కూడా మావోయిస్టులు ఏర్వేత పనులు అయితే బలగాలైతే ఏర్వేత కొనసాగుతుందనే చెప్పాలి. నిన్న జరిగిన ఎన్కౌంటర్ చూస్తే మాత్రం దాదాపు 200 పైగా, అంటే తెలంగాణ కావచ్చు, ఇటు మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో దాదాపు 200 మంది పైగా మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. మరోపక్క ఏదైతే కొరియర్లు కావచ్చు, మావోయిస్టు కొరియర్లు కావచ్చు, కొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోతున్నారు. మరోపక్క ఇప్పుడు ఎన్కౌంటర్ లో కూడా అగ్రనేతలు కోల్పోతున్నారు. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగ్గుతుందని చెప్పాలి. ఏదేమైనా గత 4 నెలల నుంచి కూడా ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా పోలీసు బలగాలతో మోహరించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మావోయిస్టు ఏర్వేత పనులైతే నిమగ్నమైందని చెప్పాలి. గత 4 నెలల నుంచి కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఏదైతే మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించేటటువంటి ప్రాంతాలన్నీ కూడా డిఆర్జీ బలగాలు, ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా, కేంద్ర బలగాలన్నీ కూడా మోహరించిన పరిస్థితి ఉంది. మరోపక్క ఏజెన్సీ గ్రామాల్లో నివసించే ప్రజలైతే భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఎటువంటి ప్రమాదం వస్తుంది, ఇటు పోలీసులు కావచ్చు, ఇటు మావోయిస్టు కావచ్చు, ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందంటూ కూడా ఇటు ఏజెన్సీ గ్రామ ప్రజలైతే వణుకుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా గత 4 నెలల నుంచి అయితే మావోయిస్టులకు ఎదురు గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.